హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇప్పుడు టైం 5:30 అయ్యిందండి. మార్నింగే ముగ్గేస్తున్నాను, అందుకని ఇలా చీకటిగా ఉంది. ఇదిగోండి, ముందు గడపకి ముగ్గేసాను. అక్కడ 2 గీతలు, గడప దగ్గర 2 గీతలు గీసి ఇలా ముగ్గేయడం వల్ల ఇంట్లోకి చెడ్డ శక్తులు ఏం రాకుండా ఉంటాయి అంటండి, పెద్దవాళ్ళు చెప్తారు. నేను ఈరోజు ఇలా ముగ్గేస్తున్నానండి. చూడండి, ఇలా గీతల ముగ్గు వేసాను. నేను చుక్కల ముగ్గు పెట్టడం తక్కువేనండి, ఇలా గీతల ముగ్గు డిజైన్ అలాగే వేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏ ముగ్గు వేస్తే అదే ముగ్గు గుడి దగ్గర కూడా వేస్తానండి. సేమ్ ముగ్గే వేస్తానండి. బార్డర్ కూడా అలాగే పెడతాను. ఇదిగోండి, పద్మంలాగే వేస్తున్నాను. ముగ్గు వేయడం వల్ల ఇంటికి మంచిదండి, శుభం జరుగుతుంది అంటారు. రోజు ముగ్గే వేస్తున్నాను. ఇదివరకు అయితే చాక్ పీస్ వేసేదాన్ని. ఇక్కడ ఒక ఆంటీ వద్దు, చాక్ పీస్ వేయకూడదు, ముగ్గే వేయాలి అంటే సరే అని అప్పటి నుంచి ముగ్గే వేస్తున్నానండి. ముగ్గులోనే అందం కూడా ఉంటుందండి. చాక్ పీస్ వేస్తే మామూలుగానే ఉంటుంది, ఇంత అందం రాదు. ఇది ఇక్కడ మాకు 6కి రైట్లు ఆఫ్ చేస్తారండి, కామన్వి. ఈరోజు 5:30కే ముగ్గేస్తున్నాం కదండి, అందుకని ఇంకా రైట్ పెరుగుతున్నాయి. నాది చెయ్యి నీడ పడుతుంది. ఈరోజు సండే కదండి, తొందరగా ముగ్గేసి కార్ డ్రైవింగ్కి వెళ్దామని తొందరగా ముగ్గేసి ఇంటి పని చేసేస్తున్నానండి. ఇది కూడా ముగ్గు అయిపోయింది. ఇప్పుడు రెడ్ డాట్లు పెడదాము రెడ్ ముగ్గుతో అని. ఇంతేనండి, ముగ్గు ఇలాగే వేస్తాను. డాట్లు పెట్టేసి చుట్టూరు బార్డర్ ఇచ్చేస్తానండి. మరీ పెద్దది అయిపోయిన గుమ్మానికి వెళ్ళడం, లోపలికి వెళ్ళడం కూడా కష్టం అవుతుంది కదా, అందుకనే చిన్నగానే వేస్తున్నాను. ముగ్గు పిండితో ముగ్గేస్తే చాలా బాగుంటుందండి చాక్ పీస్ కన్నా. కాకపోతే అందరు తొక్కితే మంచిగా ఉండదు, అంతేనండి. చాక్ పీస్ అంటే కొద్ది పక్క నుంచి వెళ్ళినా అది చెరగదు, అలాగే ఉంటుంది. ముగ్గు కదండి, పిండి కదా, తొందరగా పాడవుతుంది. ఇదిగోండి, వైట్ డాట్లు పెడుతున్నాను. దాని మీదేమో ముగ్గు రెడ్ ముగ్గుతో ఇలా వేసానండి. ఇదిగోండి, బార్డర్ కూడా ఇలా సింపుల్గా వేస్తున్నాను. ఇదే బార్డర్ గుడిలో కూడా వేస్తానండి, గుడి దగ్గర కూడా ఇదే సేమ్ వేస్తాను. అది వేసింది కూడా ఇక్కడే నేను మీకు చూపిస్తాను. గుడి దగ్గర వేసింది కూడా 4 వైపులు 4 బార్డర్ పెడితే ఇంట్లో శుభం జరుగుతుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అది కూడా 4 వైపులా 4 బార్డర్ ఇలాగా, మధ్యలో ముగ్గు ఇలాగండి. ఇప్పుడు గుడికి వెళ్తున్నానండి. ఇదిగోండి, నేను గుడి దగ్గర వేసిన ముగ్గు. ఇప్పుడు చాలా టైం అయ్యిందండి, 8:30 అయ్యింది. ఇలా పూజ చేశాను. ఈరోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. అదిగోండి, సేమ్ ముగ్గండి, బార్డర్ కూడా సేమే. ఇదిగోండి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇలా పూజ చేశానండి. అగరబత్తి పెట్టి ప్రసాదం కూడా పెడతానండి. కిస్మిస్ ప్యాకెట్ అక్కడే పెట్టేసుకుంటాను అన్నీని.